రక్షకుని మాతా మహావివేకము గల కన్యక మహాపూజ్యమైన కన్యక స్తుతింపబడ యోగ్యమా మా కొరకు ప్రార్థించమ్మా మా కొరకు ప్రార్థించమ్మా మా కొరకు ప్రార్థించమ్మా
ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పుడు మన యొక్క ముఖ్య అతిథులు రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్ గారు ఈ మెమెంటో 100 వత్సరాల జూబిలీ వేడుకల మెమెంటో ఆవిష్కరించుతూ ఉన్నారు. కాబట్టి అందరం కూడా ఈ యొక్క సాంగ్యంలో పాలు పంచుకుందాం. రీజీ ఆఫీస్ బేరర్స్, కమిటీ మెంబర్స్, రీజీ ఆఫీస్ బేరర్స్, కమిటీ మెంబర్స్ రండి, పైకి రండి. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. ఎందుకన మీకు త్వరలో ఓదార్పు లభించును, మీరు ఆనందింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన మరియ తల్లి భక్తులారా, మీ అందరికీ ప్రభునామమున పరిశుద్ధ తల్లి మరియ నామమున మీ అందరికీ శుభాశీస్సులు, అభినందనలు నిండు మనసుతో తెలియచేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే మరీదల సంఘ సభ్యులుగా, మరీదల సైనికులుగా, యోధులుగా మీరందరూ
సేవ చేస్తూ ప్రార్థనలు చేస్తూ 100 సంవత్సరాల పూర్తి చేసుకుంటూ దేవాది దేవునికి మరియ తల్లి పేరిట వందనం తెలియచేస్తున్న సందర్భములో మేమందరినీ ఈ శతవార్షిక మహోత్సవ ఇదేదో చిన్న విషయం కాదు. ఇది ఎంతో ఉన్నతమైనటువంటి విషయం. ఎంతో విశ్వాసముతో, ఎంతో ఆనందముతో, సంతోషముతో పండగ చేసుకుంటూ దేవునికి ఈ 100 సంవత్సరాలు మరియ తల్లి నామములో గుమిగూడిన సభ్యులందరూ కలిసి ఈ లోకములో కాస్త న్యాయము, శాంతి, క్రైస్తవ విలువలు ముందుకు సాగుతున్నాయి అని తెలియచేస్తూ గర్వపడుతూ నీవు నేను కలిసి ఎంతో ఉన్నతంగా మనం ఈ పండుగను చేసుకున్నట్టులో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఈ సందర్భంలో దేవాది దేవునికి వందనం చెల్లిస్తూ ఫ్రాంక్ఫర్ట్, వెనరేటెడ్ ఫ్రాంక్ఫర్ట్ వారి ఫ్రాంక్ డఫ్ వారి నామంలో మనం అందరము కలిసి వారి మధ్యవర్తిత్వాన అందరము కలిసి దేవునికి వందనం చెల్లిస్తూ ఈ పరిశుద్ధ పూజలో పాలు పంచుకుందాం. ఈ ఆరంభ వేడుకలు ప్రారంభిస్తూ మనం జరుపుకోబోయే ముగింపు కార్యక్రమాల వరకు నూతన చైతన్యముతో, నూతన ఉత్తేజముతో, నూతనమైనటువంటి నింపుకున్నటువంటి భక్తి ప్రపత్తులతో ఈ సంబరాలు ఘనంగా జరగాలి, ఘనంగా కొనియాడాలనే ఉద్దేశంతో మనం సాక్షులుగా ఉండటానికి కావలసినటువంటి ఆ శక్తిని, బలాన్ని ఇమ్మని చెప్పి ఈ దివ్య బలి పూజలో మనం మనసారా ప్రార్థన చేద్దాం. ఈ పవిత్ర ఆరాధనలో పాలు పంచుకునే ముందు మనం చేసిన పాప దోషాలు తలంచుకొని మనస్తాపపడి ప్రభు క్షమాపణ కొరకు భక్తితో ప్రార్థిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు తన దయను చూపి మనందరి పాపములను మన్నించి మనలను మోక్ష రాజ్యమునకు నడిపించుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుత విధముగా మీతో సఖ్యపరుచుకొనుచున్నారు. అటులై క్రైస్తవ జనమంతయు మీతో ఐక్యమై స్వచ్ఛందమైన భక్తితోనూ అచంచలమైన విశ్వాసముతోనూ పాస్కా వేడుకలను కొనియాడనట్లు కరుణింపుమని సవనీయముగా ప్రార్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాసుల దినచర్య 2వ గ్రంథము 36వ అధ్యాయము వచనములు 14వ వచనం నుంచి 17 వరకు మరియు 19వ వచనం నుంచి 23 వరకు. రాసుల దినచర్య 2వ గ్రంథము 36వ అధ్యాయము వచనములు 14 నుండి 17 వరకు మరియు 19 నుండి 23 వరకు. ఆ దినములలో యాజకులు, నాయకులు, ప్రజలు కూడా చుట్టుపట్టగల ఇతర జాతులను అనుసరించి విగ్రహములను పూజించిరి. పాపం ఊటగట్టుకొనిరి. ప్రభువు పవిత్రం చేసిన మందిరమును అమంగం చేసిరి. వారి పితరుల దేవుడైన ప్రభును వారి వద్దకు ప్రవక్త ద్వారా పంపించాను. ఆయన ఆ ప్రజను ఆ దేవాలయం కనికరంతో కాపాడనించాను. కానీ వారు ప్రభు ప్రవక్తలను గేలి చేసిరి. వారిని ఎగతాళి చేసి ప్రభు వాక్కును తృణీకరించిరి. చివరకు ప్రభువు మహా ఉగ్రుడు కాగా వారు ఆ కోపం నుండి తప్పించుకు జాలయ్యిరి. ప్రభువు కల్తీల రాజును తీసుకుని రాగా అతడు యోధ యువకులను పట్టి దేవాలయముననే వధించెను. ఆ రాజు పెద్దలు, పిన్నలు, వృద్ధులు, రోగులను తారతమ్యము లేకుండా అందరినీ నిర్ధేయముగా వధించాను. ప్రభు అందరినీ అతని చేతికి అప్పగించాను. అతడు దేవాలయమును తగులబెట్టాను. నగర ప్రాకారములను పడగొట్టి లోపల ప్రసాదమును కాల్చివేశాను. పట్నములు విలువగల వస్తువులనెల్లా ధ్వంసం చేశాను. చావును తప్పించుకొని బ్రతికున్న వారిని బబిలోనియాకు బందీలుగా కొనిపోయాను. వారు పారసీక రాజ్యము తలెత్తి దాకా నెబుకద్నెజరు అతని వంశీయులకు దాసులై సేవ చేయవచ్చిరి. ఈ రీతిగా ప్రభువు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనం నెరవేరెను. ఈ దేశం విశ్రాంతి దినమును పాటించటలేదు కనుక ప్రాయచిత్తముగా 70 ఏళ్ల దాకా పాటుపడి ఉండును. పారసిక రాజైన కోరెసు ఏలుబడి మొదటి ఏట ప్రభువు ఆ రాజును ప్రబోధించెను. దేవుడు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన వాక్కు నెరవేరినట్లు ఈ సంఘటన జరిగాను. కనుక కోరెసు లిఖితపూర్వకమైన చట్టమును జారీ చేసి దానిని తన సామ్రాజ్యం నలుమూలలా ఈ విధముగా ప్రకటన చేశాను. పారసీక ప్రభు అయిన కోరెసు ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను ఈ లోకమునందరి రాజ్యములన్నిటికీ అధిపతి చేశాను. ఆయన యూదా రాష్ట్రమునందరి యెరూషలేమున తన కొరకు నన్ను దేవాలయం నిర్మింపమని కోరాను. ఆ ప్రభును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగి పొండు. మీ ప్రభు అయిన దేవుడు మీకు బాసటై ఉండును గాక. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము కీర్తన 130 తీసుకునబడింది. అందరూ యెరూషలేము, నేను నిన్ను మరచిపోయినచో నా నాలుక అంగటికి కరుసుకుని పోవును గాక. మేము బబిలోనియా నదుల చెంత కూర్చుని ఉండి సియోను తలంచుకొని విలపించితిమి. అచటున్న నిరవంచి చెట్లకు మా తంతి వాద్యం తగిలించితిమి. అందరూ యెరూషలేము, నేను నిన్ను మరచిపోయినచో నా నాలుక అంగటికి కరుసుకుని పోవును గాక. మమ్ము బందీలుగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి మమ్ము ఉల్లాసపరచుడని అడిగిరి. సియోనును కూర్చొని గీతములు పాడమని కోరిరి. అందరూ యెరూషలేమా, నేను నిన్ను మరచిపోయినచో నా నాలుక అంగటికి కరుసుకుని పోవును గాక. కానీ అన్య దేశమున మేము ప్రభు కీర్తనలు ఎట్లు పాడుదాము? యెరూషలేము, నేను నిన్ను విస్మరించినచో నా కుడి చేయి చచ్చుపడును గాక. అందరూ యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగటికి కరుసుకుని పోవును గాక. నేను నిన్ను మర్చిపోయినచో నా మహానందము యెరూషలేమని ఎంచినచో నా నాలుక అంగటికి కరుసుకుపోను పోవును గాక. అందరూ యెరూషలేమా,
నేను నిన్ను మర్చిపోయినచ్చు నా నాలుక అంగటికి కరుచుకొని పోవుగాక. సహోదరులారా, దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అపరాధముల వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనలను పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండ చేసెను. క్రీస్తు ద్వారా మన యందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన క్రీస్తు యేసునందు తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శనపూర్వకముగా రాబోవు యుగములకు ప్రదర్శించెను. ఏలయన విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయంకృతం కాదు, దేవుని వరమే. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమీనూ లేవు. మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరచియే ఉంచెను. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. యోహాను సువార్త 3వ అధ్యాయము
14వ వచనం నుండి 21వ వచనం వరకు. ఆ కాలములో యేసు నికోదేముతో ఇట్లనెను, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు ఆయన అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవను పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయన విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఎలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఆ తీర్పు ఏమనా, లోకమున వెలుగు అవతరించినది కానీ మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండానట్లు వెలుగును సమీపింపడు. కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధ. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ మరీ తల్లి భక్తులారా, ప్రియమైన మరీదల సైన్యమా, మీ అందరికీ మరి ఒకసారి ప్రభునామమున దైవ సందేశాన్ని ఆలకించటానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మరీ తల్లి మాట వినగానే, మరీ తల్లి మాట ఉచ్చరించగానే, మరీ తల్లి అని ఎవరైనా పలికినప్పుడు వ్యక్తిగతంగా నాకు మదిలో, ఎదలో, హృదయములో ఒక విధమైనటువంటి సంతోషం, పులకరింత, ఏదో చెప్పలేని ఆనందం. అందుకే ప్రత్యేకముగా మరీదల సంఘము శతవార్షిక మహోత్సవాలు ప్రారంభ వేడుకలు చేసుకోవటానికి ఆహ్వానించినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించి అంగీకరించి మీ వద్దకు వచ్చాను. మరీతల్లంటే ఎంతో నాకు ఇష్టం, మరీతల్లంటే ఎంతో గౌరవం. మరీతల్లి అంటే ఒక విధమైనటువంటి భక్తి. మరీతల్లి అనగానే మై మర్చిపోయే ఒక ఆధ్యాత్మిక స్థితి. అది నేను అనుభవిస్తూ ఎల్లప్పుడూ దానిని నెమరు వేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంలో ప్రియ దైవ ప్రజలారా, మరీ తల్లి చేసినటువంటి అద్భుతం తప్పనిసరిగా మీ ఎదుట చెప్పక తప్పదు. మీ అందరికీ తెలుసు, నేను ఒక గురువుగా 25 వసంతాలు పూర్తి చేసుకొని సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్న తరుణంలో గురువుగా అనారోగ్యానికి మరి సేవ చేస్తూ అస్వస్థతకు గురి అయ్యాను.
చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మన ఆర్చ్ బిషప్ గారు ఘనత వహించిన ప్రకాష్ మలవరపు పీఠాధిపతులు అందరికీ మెసేజ్లు పెట్టారు. ఫాదర్ జాన్ ప్రకాష్ ఈజ్ క్రిటికల్ అండ్ సీరియస్. ఇంకా గురువులు, అమ్మగారులు, ఎంతోమంది రిలీజియస్ ప్రీస్ట్స్ మీలాంటి భక్తులు ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. ఎంతగా ప్రార్థనలు చేశారంటే, నేను కోలుకున్న తరువాత మీ మరీదల సంఘంలో ఒక సంఘ బిడ్డగా ఉన్నటువంటి నా అక్క, ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒకరు నిర్మల, ఇంకొకరు జ్యోతి. వీరు నాతో ఒక విషయాన్ని పంచుకున్నారు. ఒక మర్యాదల సంఘంలో ఉన్నట్టు ఒక బిడ్డ ప్రార్థన చేస్తూ ఉంది, తదేకంగా ప్రార్థన చేస్తూ ఉంది. మా గురువుకి నయం కావాలి, చాలా అస్వస్థతతో బాధపడుతూ ఉన్నారు. ప్రభువా ఎలా కాపాడుతావో ఇదిగో తల్లి నామంలో వేడుకుంటూ ఉన్నామని ఈ మరీదల సంఘ సభ్యురాలు తదేకంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. నాకు ఆమె ఎవరో తెలియదు, తర్వాత తెలిసింది ఎవరో అన్నది. చివరికి ఆమె ప్రార్థనల ఫలితంగా, మీ అందరి ప్రార్థనల ఫలితంగా, గురువులు, అమ్మగారులు, మఠవాసులు ప్రార్థనల ఫలితంగా ఆ బిడ్డకు ఒక దర్శనం కలిగింది. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశంలో పరిశుద్ధ మరీ తల్లి కనిపించటం, తరువాత అటువైపు నేను అంగీ వేసుకొని నడిచి వెళ్ళిపోతున్నాను మరీ తల్లి వైపు. వెంటనే భక్తురాలు చెప్తుంది, అమ్మా అదిగో ఆ గురువే, ఆ గురువు కోసమే ప్రార్థన చేస్తున్నాను, ఆ గురువునే రక్షించు, కాపాడు అని ఆ తల్లితో విన్నప ప్రార్థన చేస్తూ ఉంది. వెంటనే పరిశుద్ధ మరీ తల్లి ఆ గురువు చేతిని పట్టుకొని వెనక్కి తీసుకువచ్చి, ఇదిగో మీ గురువు అని చెప్పి మరలా ఆకాశం వైపు నడుచుకొని వెళ్ళారు. తరువాత అమ్మ నిజమే అప్పచెప్పి వెళ్ళావు, నిదర్శనం ఏంటి, గురువు బాగుపడ్డారు, స్వస్థత పొందారనటానికి రుజువేంటి? డిసెంబర్ నెల 6వ తారీఖు అక్కడ 2 గంటలకి ఒక పూజ, 4 గంటలకు ఒక పూజ ఈ సంవత్సరం జరిగింది. మొన్న గడిచిన పండగ సమయంలో జరిగింది. ఉదయం 11 గంటలకి, మరలా మధ్యాహ్నం 2 గంటలకు, మరలా సాయంత్రం 4 గంటలకు. అకస్మాత్తుగా ఈ భక్తురాలికి ఎవరో వెనుక నుండి త్రోసినట్టుగా, నువ్వు వెళ్ళు, కొండగూడికి వెళ్ళి అక్కడ పూజలో పాలు పంచుకో. వెంటనే ఆమె తన పని పాటలు విడిచిపెట్టి అక్కడ పనిచేస్తున్నట్టు యజమానిని అడిగి నేరుగా కొండగుడికి వచ్చి అక్కడ ఎక్కగానే అక్కడ గురువు పూజ చేస్తూ ఉన్నాడు. ఏ గురువు కొరకైతే ప్రార్థన చేసిందో, ఏ గురువు కొరకైతే కన్నీళ్లు కార్చి ఆ మీలాంటి భక్తురాలు, ఆ భక్తురాలు కూడా ప్రార్థన చేసిందో, ఆమె చూసి ఆశ్చర్యపోయింది. ఆ కొండగుడి మీద ఆ గురువు 2 గంటల సమయంలో అందరికీ పూజ చేస్తూ కనిపించారు. వెంటనే మరీ తల్లి సందేశం ఇచ్చింది, ఇదిగో ఇదే నిదర్శనం, ఇదే రుజువు, ఆ గురువు స్వస్థత పొందారనటానికి. ప్రియ దైవ ప్రజలారా, ఆ గురువును నేనే. మన రీజియా సభ్యులు వచ్చి అడిగినప్పుడు
నేను వెంటనే మారు మాట్లాడకుండా మన ఘనత వహించిన ప్రకాష్ ఫాదర్ గారు ఫోన్ చేశారు. 14వ తారీఖున మరీదల శతవార్షిక ప్రారంభ వేడుక ఉంది, మీరు పూజ చేయగలరంటే వెంటనే ఫాదర్ చేస్తానని చెప్పాను. వెంటనే సభ్యులు కూడా వచ్చి అడిగారు. ఎందుకంటే మరీ తల్లి పేరిట ఎక్కడ పండగ జరిగినా, ఎక్కడ ప్రసంగాలు ఇమ్మన్నా, పూజలు ఇమ్మన్నా సరే తప్పనిసరిగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చే అలవాటు నాకు ఏర్పడింది. ఈ మధ్య రోజుల్లో మరింత దైవానుభూతిని పొంది మరీ తల్లి చేసినట్టు అద్భుత కార్యాలను నా జీవితంలో చవిచూస్తూ సాక్ష్యమిచ్చే అవకాశాలు నేను ఉపయోగించుకుంటూ సాక్ష్యమిస్తూ ఉన్నాను. ప్రియ దైవ ప్రజలారా, మరియ తల్లి సన్నిధిలో ప్రార్థన చేస్తే, మరీ తల్లి సన్నిధిలో ఆమెతో కలిసి జపిస్తే ఆ జపము ప్రార్థన ఊరకనే పోదు. తప్పనిసరిగా 100కు 100 పాళ్ళు ఫలిస్తుంది. అది ఎంత క్లిష్టమైన, ఎంత కఠినమైన, ఎంత అసాధ్యమైన, ఎంత అసంభవమైన మరియ తల్లి నామంలో నేను ప్రార్థన చేస్తే అది జరిగి తీరుతుంది అన్నది నా స్వానుభవం. అంతేకాదు, మీ జీవితంలో కూడా మీరు చూసే ఉంటారు, మరీ తల్లి విన్నప ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో, మన సంఘములో జరుగుతూ ఉన్నాయి. సాధారణంగా మరీదల సంఘాన్ని చూసి నేను ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉంటాను. ఎప్పుడు చెప్తూ ఉంటాను, న్యాయం 4 పాదాలపైన నడవాలి. అంటే న్యాయం నడవాలంటే ఒక కుర్చీకి, బెంచీకి ఏ విధంగానైతే 4 కాళ్ళు ఉంటాయో, ఆ 4 కాళ్ళు ఉంటేనే ఆ బెంచీని కానీ, కుర్చీని కానీ మనం చక్కగా వినియోగించుకోవచ్చు. సమాజం, కుటుంబం, సంఘం ఒక పద్ధతి ప్రకారం దేవుడు ఆశించిన మేరలో ముందుకు నడవాలంటే ఈ 4 పాదాలు కూడా మనకు ఉండాలి. అయితే ఇప్పుడు మన హైందవ ధర్మం చెప్తూ ఉంది, 4 పాదాలు కూడా ఒక పాదం పోయింది, 2వ పాదం పోయింది, 3వ పాదం పోయింది, 4వ పాదం కూడా పోయి చివరగా 4 పాదంలో ఉన్నటువంటి చిటికెన వ్రేలిపైన న్యాయం నడుస్తూ ఉందంట. నేను ఆత్మీయంగా దానిని స్వీకరిస్తూ దీనిని మన మరీదల సంఘానికి నేను అన్వయిస్తూ ఉంటాను. ఆ 4వ పాదంలో చివరి వ్రేళ్ళు ఏదంటే మన మరీదల సంఘమే. మన మరీదల సంఘంలో ఉన్నటువంటి ఆ ప్రార్థన సేవా గుణము ద్వారానే ఈనాడు ఈ సమాజంలో ఒక విలువలు, క్రైస్తవ విలువలు, దేవుని యొక్క విలువలు ముందుకు సాగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, చెప్పనవసరం లేదు. ప్రిసీడియంలో, లేకపోతే కమిషన్లో, లేకపోతే మీ యొక్క ప్రార్థనలో మీరు చెప్తూ ఉంటారు, 2 ప్రార్థన సేవ. ప్రార్థన చేయండి, సేవ చేయండి. ఈ సేవలో కూడా ఈ ఫ్రాంక్ డఫ్ గారు, ఈ పునీతుడు చక్కగా ఆయన ఆత్మీయ సంబంధమైనటువంటి కారుణ్య క్రియలు మాత్రమే ఆయన ఎక్కువగా స్ట్రెస్ చేశారు. ఆత్మీయ సంబంధమైనటువంటి కారుణ్య క్రియలు ఏంటివి? ఆత్మీయ సంబంధమైన కారుణ్య క్రియలు ఎన్నున్నాయి? ఆత్మీయ సంబంధమైన కారుణ్య క్రియలు ఎన్నున్నాయి? 7. 7 మీకు అందరికీ తెలుసు అనుకుంటే 7 ఏంటో 7 నేను 2 గురించి మాట్లాడుతాను. అది మీరెప్పుడు పాటిస్తూ ఉంటారు. ఆ 7లో 2 ఎక్కువగా మీరు చేస్తూ ఉన్నటువంటివి ఏంటంటే, ఎవరైనా బాగోలేకపోతే, అస్వస్థతతో ఉంటే వెళ్ళి వారికి ఊరట మాటలు చెప్పి ప్రార్థిస్తారు.
అది 6వది. 7వది, మృతులైన వారి కొరకు, జీవితుల కొరకు ప్రార్థన చేసే అలవాటు మరీదల సంఘ సభ్యులకు ఉంది. పైనున్న 5 కూడా మంచియే. సందేహాలను నివృత్తి చేయటం, అజ్ఞానంలో ఉన్న వారికి జ్ఞానాన్ని బోధించటం, సహనంతో వారిని మనల్ని ఆదరించటం, ఎవరైనా తప్పు చేస్తే ఆ గాయాలను మాన్పే విధముగా క్షమించటం, ఈ విధంగా ఆత్మీయ సంబంధమైన కారుణ్య క్రియలు ఉన్నాయి. కానీ ఎక్కువగా చేసేది మరీదలంలో ఈ 2 విషయాలే. ఎవరైతే బాధతో ఉన్నారో, శోకంతో ఉన్నారో, కష్టంలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి అక్కడ ఉండి వారిని ఒక ఊరట మాట చెప్పి ఆ దుఃఖాన్ని తొలగించే విధముగా శ్రమ చేసే ఆ మంచి గుణం మరీదల సంఘ సభ్యులకు ఉంది. 2వది, జీవించే వారి కొరకు, మృతులైన వారి కొరకు ప్రార్థన చేసే ఆ నైజం, ఆ సుగుణం మనందరిలో కూడా ఉంది. ప్రియ దైవ ప్రజలారా, ఈ ప్రార్థనే గుణం మనం బాహ్యంగా అన్నం పెట్టడం, దాహం తీర్చడం, వస్త్రాలు ఇవ్వటం, ఇంకా ఎక్కడో జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అవన్నీ శారీరక సంబంధమైనటువంటి కారుణ్య క్రియలు. వాటికంటే పునీతులైనటువంటి ఈ ఫ్రాంక్ డఫ్ గారు ఈ ఆత్మీయ సంబంధమైనటువంటి కారుణ్య క్రియలను ఆయన హైలైట్ చేశారు. ఎల్లప్పుడూ కూడా దైవ సంఘాన్ని పటిష్టతలో నడిపించటానికి, దైవ సంఘాన్ని కట్టుబాట్లతో తిరుసభ ఆశించిన మేరకు నడిపించడానికి సాధ్యమైనంత కృషి మరీదల సైనికునిగా నీవు నేను చెయ్యాలి అన్నది ఆ పునీతుని యొక్క ఆశయం. అందుకే ఉద్దేశాలు 2, ఎక్కువ కాదు. ఎందుకు దీనిని స్థాపించారు, దేనికోసం స్థాపించారు? ఇదిగో ఉన్నటువంటి కథోలిక సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని బలపరచటానికి ఈ యొక్క మరీదల సైన్యం సహకరించాలి. 2వది, వారి యొక్క క్రియల ద్వారా విశ్వాసము లేనటువంటి వారిని తిరిగి దేవుని దగ్గరకు నడిపించాలి, కథోలిక సంఘం వైపు నడిపించాలి. ఈ 2 లక్ష్యాలే మరీదల లక్ష్యాలు. ఇవి ఏ విధంగా ఛేదించాలి, ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా వీటిని మనం సాధించి ప్రజలకు చూపించాలి అనడానికి ఈ ఆత్మీయ సంబంధమైన కారుణ్య క్రియలు ప్రియ దైవ ప్రజలారా. అందుకే మరీదల సంఘం ప్రార్థన చేస్తే మరీతలతో కలిసి ప్రార్థన చేసినట్లు. మీరు ఒక్కరే కాదు, మీరు ఒక్కరే చేతులు జోడించి మోకాళ్ళు వేసి ఎంతో సమయాన్ని వెచ్చించి ఎన్నో పుణ్యక్రియలు చేస్తూ మీరు ప్రార్థన చేస్తున్నారంటే మీరే కాదు, మీతో పాటు పరిశుద్ధ మరీ తల్లి ఆ పరలోకంలో మోకరించి తండ్రి కుడి ప్రక్కన, కుమారుని యొక్క కుడి ప్రక్కన ఇదిగో ఆత్మదేవుని చెంత ఉండి ఆమె ప్రార్థన చేస్తూ ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు ప్రియ దైవ ప్రజలారా. అందుకే మరీదల సంఘం, మరీదల సభ్యులు ఎలాంటి వారంటే మీకు అందరికీ తెలుసు, మన ప్రపంచ దేశాలలో అత్యంత శక్తివంతమైనటువంటి సైన్యం మీ అందరికీ తెలుసు. ఏంటది? అమెరికన్ సైన్యం. అది యూరోపియన్ కంట్రీస్కి వచ్చేసరికి అది రెడ్ ఆర్మీ అని అంటారు. రెడ్ ఆర్మీ అది ఎక్కడుంది? ఫ్రాన్స్ దేశంలో, గ్రేట్ బ్రిటన్లో ఉంది. ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా, భయంకరమైన పరిస్థితి వచ్చినా సరే ప్రాణాలకు తెగించి వారు పోరాడి ఆ కార్యాన్ని సుసాధ్యం చేస్తారు. రెడ్ ఆర్మీ. మనకు కూడా బ్లాక్ కమాండర్స్ ఉంటారు మన సైన్యంలో, బ్లాక్ కమాండర్స్. ఆ మధ్య కాలంలో చైనాతో యుద్ధం జరిగినప్పుడు 200 మంది సైనికులు వెళ్ళి, 40 మంది సైనికులు వెళ్ళి మరి చైనా సైన్యాన్ని అమాంతాన వారి పైన పడి దాదాపు అది లెక్కల్లో లేదు, కానీ 350 పైచిలుకు సైన్యాన్ని వారు ఛేదించారు. ఇది బ్లాక్ కమాండోస్. అంటే అసాధ్యం కానటువంటి పరిస్థితుల్లో కూడా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పోతాయి వెళ్తే,
ఇంకా ఇది సాధ్యం కాదు అనుకున్న పరిస్థితుల్లో కూడా ఈ సైన్యాలు వెళ్ళి ఆ కార్యాన్ని ఛేదించి సుసాధ్యం చేసి విజయాన్ని తీసుకువచ్చే సైన్యం అది. అటువంటి సైన్యమే మన క్రైస్తవ కథోలిక సంఘానికి ఉంది. ఆ సైన్యం ఎవరో కాదు దైవ ప్రజలారా, వారు మీరే ఆ సైన్యం. సాధ్యం కానటువంటిది, సంభవం చేస్తూ సాధ్యం చేస్తూ మరణించిన వారిని సైతం కూడా ఇదిగో ఆ సమాధి అంచున చేరిన వారిని కూడా ఎంతో సంతోషంగా పైకి తీసుకురాగలిగే శక్తి సామర్థ్యాలు మరీదల సంఘ సభ్యులకు ఉంది. అందుకే ఈనాడు ఈ కథోలిక మరీదల సంఘ సభ్యులు, ఈ సైనికులు ఎంతమందో తెలుసా? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? మీలాంటి సభ్యులు ఎంతమంది ఉన్నారు? రిజియా సభ్యులు ఎంతమంది ఉన్నారు ప్రపంచం మొత్తం మీద? బాబ్జీ గారు ఎక్కడున్నారు? ఆనంద్ గారు. 1 కోటి మంది ఉన్నారు. వరకు మరీ తల్లికి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప మేలులు మనం ధ్యానిస్తూ ఇదిగో మనం ఏం చేస్తున్నాం? ఈ రక్షణ ఘట్టాలను మనం ధ్యానం చేస్తూ పునశ్చరణ చేస్తూ మనం ధ్యానం చేస్తున్నప్పుడు దియోబలి పూజ గురువు ఏది విధంగా చేస్తుంటారో అదే గొప్ప శక్తి, అదే బలం, అదే ఆశీర్వాదం కూడా మీరు పొందగలుగుతున్నారు. అటువంటి శక్తి ఇదిగో ఈ యొక్క మీ చేతుల్లో దేవుడు పెట్టారు. అదే ఆ ప్రార్థనా సేవా శక్తి. దీనికి వందనం చెల్లిద్దాం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఈ మరీదల సంఘాన్ని స్థాపించినటువంటి ఆ ఫ్రెండ్ ఆఫ్ పునీతులను మనం వందనం తెలియచేద్దాం. ఎందుకంటే సామాన్యులు కూడా, సామాన్య జీవితాన్ని జీవించే మీలాంటి వారు కూడా ఇదిగో మహోన్నతమైన శక్తిని మీరు దేవుని నుండి పొందగలగడమే కాదు, దానిని ఇతరులకు కూడా అందించగలుగుతారు అన్నట్టు సత్యాన్ని ఈనాడు మీరు రుజువు చేస్తున్నారు. కాబట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ యొక్క శతవార్షిక మహోత్సవ జరుపుకున్నటువంటి రోజుల్లో ఇదే కాదు, ఇంకా రానున్న రోజుల్లో ఈ 1 కోటి మంది 2 కోట్లు అవ్వాలి, 2 కోట్లు 4 కోట్లు అవ్వాలి. ఈ విధంగా మరి ఈ ప్రపంచం అంతా దాదాపు మన కథోలిక బిడ్డలందరూ కూడాను 90 కోట్ల మంది కథోలికులు ఉన్నారు. అదేవిధంగా 1,20,000 + 20 120 కోట్ల మంది కథోలికులు ఉన్నారు. 80 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడాను వేరే వేరే మతాలకు వేరే వేరే సిద్ధాంతం చెందినటువంటి వారు. 6.5 మిలియన్స్లో 3 మిలియన్స్ పైన క్రైస్తవత్వాన్ని చేకున్నవారు ఉన్నారు. మన కథోలికులు దాదాపు 120 కోట్ల మంది ఉన్నారు. ఈ 120 కోట్ల మంది కూడా ఇటువంటి ఆయుధాన్ని మనం చేపడితే ప్రపంచమంతా కూడా దైవరాజ్యంగా మారిపోతుంది. దానికోసం కృషి చేద్దాం, దానికోసం మనం నిరంతరము శ్రమిద్దాం. మీ చిన్న ప్రార్థన, చిన్న త్యాగం ఏం చేస్తుంది? మొత్తం ప్రపంచ రూపాన్నే మార్చేస్తుంది. అది ఆ కళ సాకారం కావాలని ప్రార్థన చేస్తూ ఈ ఆరంభ వేడుకలను ప్రార్థన చేద్దాం. దేవుడు కావలసిన శక్తిని, బలాన్ని మరీ తల్లి ప్రార్థన ద్వారా మనకి ఇమ్మని పూజలో మనసారా ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందరూ చిల్చండి, విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతడి యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కనిముండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారంలోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత రక్త సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపం మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరమైన ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవనం విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. మా ప్రియ తండ్రి యేసు రక్షక పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందనాలు. అడగండి మీకు ఇవ్వబడును,
వెదకండి మీకు దొరుకును, తట్టుడు మీకు తెరువుబడిన చెప్పినటువంటి మీ మాటల మీద విశ్వాసం ఉంచి మేము చేస్తున్న ఈ విన్నప ప్రార్థనలు దయతో ఆలకించండి. మా ప్రియ దేవ, మా పావన జనకులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని ఆశీర్వదించండి. క్రైస్తవ విలువలను ప్రపంచమంతా వెదజల్లటానికి చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని దీవించండి. ఆత్మతింకును అభిషేకిస్తూ మీ విలువలను అన్ని చోట్ల సమర్థవంతంగా చాటి చెప్పే గొప్ప సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ వారికి సహకరిస్తున్నటువంటి బిషప్పులను, గురువులను కూడా దీవించి నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రియ తండ్రి, మా మేత్రసనాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మలవ ప్రకాష్ అగ్రపీఠాధిపతులను దీవించండి. మా మేత్రసనంలో పనిచేస్తున్నటువంటి గురువులను, అమ్మగారులను, మఠవాసులను దీవించండి. ఉపదేశులను ఆశీర్వదించండి. భక్తి సంఘాలను దీవించండి. మా దేవా, వీరందరూ మీ విలువలను ప్రత్యక్షంగా పరోక్షంగా పాటిస్తూ వారి జీవితాలను ధన్యకరం చేసుకుంటూ చుట్టూ ఉన్న వారికి ప్రేరణిచ్చే జీవితాలుగా వారిని నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రియ తండ్రి, ఈనాడు మీ సన్నిధిలో చేరినటువంటి మీ ప్రియబిడ్డలైనటువంటి వారిని అందరినీ దీవించండి. మీ ప్రియ పుత్రిక, మీ కుమారుని పరిశుద్ధ తల్లి, పరిశుద్ధాత్మ దేవుని ప్రియపత్ని పేరట వెలిసినటువంటి ఈ మరీదల సంఘాన్ని దీవించండి. మా దేవా, ఎంతో శక్తివంతమైన బలమైనటువంటి ప్రేరణ కలుగు చేస్తూ ఈ మరీదల సంఘాన్ని స్థాపించినటువంటి ఫ్రెండ్ ఆఫ్ పునీతులను ప్రత్యేకముగా మీ సన్నిధిలో పెడుతున్నాము. మా దేవ, వారు చూపెట్టినటువంటి కార్యాచరణను మేమందరము కూడా అర్థం చేసుకొని మా జీవితంలో సంఘ సభ్యులుగా, మరీదల సంఘ సైనికులుగా మేము 100% పాటిస్తూ మాదైన రీతిలో మా దేవ సువార్త సేవ చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా దేవ, ప్రత్యేకంగా మా అతిమేత్రాసనాన్ని దీవించారు. మరీదల సంఘాన్ని ఒక్కొక్క మెట్టు పైకి లేపుతూ పైకి నడిపిస్తూ రిజియా అన్నటువంటి ఒక గొప్పదైనటువంటి స్థానంలోకి మీరు మా ఈ సంఘాన్ని నడిపించారు. మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. అది మీరు ఇచ్చినటువంటి గొప్ప కానుక. మేము దానిని సమర్థవంతంగా నిర్వర్తించే భాగ్యాన్ని, దానిని నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యత చేపడుతున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవారందరినీ దీవించి ప్రభువా, వారి ద్వారా ఇంకా విశ్వాస సంఘాలను బలోపేతం చేసేటట్లుగా చేయమని, దానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు, జ్ఞానాన్ని, మీ ఆత్మ నడిపింపును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా దేవ, మా మరీదల సంఘములో ఎంతోమంది శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ దీవించండి. మరీదల సంఘంలో ఉండి మరణించిన వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మా దేవ మీ స్వస్థ హస్తాన్ని చాచి స్పర్శించి మా దేవ స్వస్థత విమోచన దయచేయండి. మరియు మా దేవ శారీరక, మానసిక, ఆత్మీయ రుగ్మతలతో బాధపడుతున్న వారికి మా దేవ మీరు చేయూతనివ్వండి. సమస్యలకు పరిష్కారాన్ని అనుగ్రహించండి. రుగ్మతల నుండి కాపాడండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రస్తుత కాలంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి. గెలిచినటువంటి వారు చక్కగా
పాలనా బాధ్యతలను నిర్వర్తించే విధంగా దేవుడు నడిపించాలని, అందరికీ సేవ చేస్తూ అందరి శ్రేయస్సు కొరకు పాటుపడే మంచి పాలనా నాయకత్వ లక్షణాలను వారికి దేవుడు అనుగ్రహించాలని, ప్రత్యేకముగా ప్రతి చివరి సభ్యుని వరకు వారు సేవ చేస్తూ దైవిక విలువలను, నైతిక విలువలను పాటించే విధముగా నడిపించాలని మౌనంగా ఎన్నుకొనబడిన నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. మా ప్రియ తండ్రి, మేము చెప్పిన విన్నపాలన్నింటినీ దయతో ఆలకించండి. మేము నోరూపి చెప్పినవే కాకుండా మా హృదయాంతరంగంలో దాగి ఉన్న ప్రతి విన్నపాన్ని మీ సన్నిధిలో పెడుతున్నాం. మా దేవ దయతో స్వీకరించి మా విశ్వాసాన్ని, నమ్మికను గమనింపక మీ ప్రేమ కరుణలచే మాకు వాటిని ప్రసాదించి మా విశ్వాసాన్ని బలపరి సాక్షులుగా నడిపించమని ఈ ప్రార్థన మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నా తనువు, నా మనసు, నా సర్వం అర్పింతును. నా తనువు, నా మనసు, నా సర్వం అర్పింతును నీ పూజకే, నీ సేవకే, నీ పూజకే, నీ సేవకే. నా తనువు, నా మనసు, నా సర్వం అర్పింతును. నా తనువు, నా మనసు, నా సర్వం అర్పింతును. నాకున్నవన్నీ నీ దానములే, నీకున్నవన్నీ నా కోసమే. నాకున్నవన్నీ నీ దానములే, నీకున్నవన్నీ నా కోసమే. వినయముతో విధేయతతో అర్పింతును, దీవించుము. వినయముతో విధేయతతో అర్పింతును, దీవించుము. నీ పూజకే, నీ సేవకే, నీ పూజకే, నీ సేవకే. నా తనువు, నా మనసు, నా సర్వం అర్పింతును. నా తనువు, నా మనసు, నా సర్వం అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనుని మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రభుని ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన యొక్క ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము ఈ అర్పణలను ఆనందముతో మీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము. ఇవి మాకు పరమ ఔషధములుగా మారునుగాక, ప్రపంచ రక్షణమునకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను
ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుగాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగలనితి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. యాలయన శారీరక ఉపవాసముల ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నారు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. వారి ద్వారా దూతల మహత్వాన్ని పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగొచ్చు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తమ ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దేనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము.
మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రను సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మా పాత్రునుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ సంగమను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ప్రకాశగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమని చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము, వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితల్లి మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత రాయప్ప గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా, వారితో, వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ మరియ తల్లి గాబ్రియేలు దేవదూతకి ఇచ్చినటువంటి చక్కని సమాధానం, ప్రభుని చిత్తమే జరగాలి. ఇది మనందరి ప్రార్థన కావాలి. మరీదల సంఘ సభ్యులుగా, సైనికులుగా ఉన్నటువంటి మనమందరము కలిసి దేవుని చిత్తమే జరగాలి. వ్యక్తిగతంగా నీ జీవితంలో, మా జీవితాలలో, కుటుంబాలలో, దైవ సంఘములో దేవుని చిత్తము పరిపూర్ణముగా నెరవేరాలని కోరుకున్నప్పుడు అంతా శుభం జరుగుతుంది. ఈ యొక్క ఉద్దేశాన్ని పరలోక ప్రార్థనకు జోడిస్తూ భక్తితో చెప్పుకుంటూ పరమ తండ్రికి విన్నవించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశింపనివ్వక కీడులోను రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడులను రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని దయచేయండి. మీ దయానుగ్రహంలో మేము పాపను ముక్తులమై ఎట్టి కడతలకు గురి కాకున్నట్లు చేయండి. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచ్చిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు క్రీస్తు ప్రభువును సమాధానం తెలుపుకుందుము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించుడు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించుడు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించుడు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధ మరియ తల్లి తనయుడు, లోక పాపములను పరిహరించడు దేవుని ప్రియ గొర్రె పిల్ల. ఈ దివ్య గొర్రెపిల్ల విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇందు ప్రవేశించడం ఏం పాపలం కాదు, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుతును. ఉత్తమ మనస్తాబ్జపము. సర్వేశ్వర స్వామి నేర్వారు మితినేని సకల మేళ్ళ స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మేము అమికంగా ప్రేమించున్నాను స్వామి. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపము చేయనని నిన్ను మనసుతో గట్టిగా చేయించున్నాను స్వామి. ఆమె. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. లోకునరారే దైవజనమా, లోకునరారే దైవజనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, సత్ప్రసాదం తూక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. జీవమునొసగే స్వర్గతార స్వస్థతనిచ్చే దివ్య కన్నుల వెలిగే కాంతి కిరణం శాంతిని వసగే పుణ్యతీర్థం. కన్నుల వెలిగే కాంతి కిరణం శాంతిని వసగే పుణ్యతీర్థం. లోకునరారే దైవజనమా, లోకునరారే దైవజనమా. జీవజ్యోతి యేసు ప్రభుని,
జీవజ్యోతి యేసు ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. లోకొనరారే దైవజనమా, లోకొనరారే దైవజనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రభుని శరీరం. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి మీరు వెలుగును ప్రసాదించుచున్నారు. మా హృదయములను మీ అనుగ్రహ వైభవముతో ప్రకాశింపచేయుచున్నారు. కావున మహోన్నతుడు అయిన మీకు ఆమోదయోగ్యమైన వారిని గురించి మననము చేయుచు మీకు ప్రీతిపాత్రులముగా జీవించినట్లు కృప చూపండి. నిజాయితీ కలిగి చిత్తశుద్ధితో పూజించు వారిగా మమ్ము దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైన క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరియదలము, విశాఖపట్నం రీజియా, ఆంధ్రప్రదేశ్ గురుత్వ జూబిలేరియన్ రెవరెండ్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ గారికి మరీదల సభ్యుల వార్షిక జూబ్లీ ప్రారంభోత్సవ సందర్భమున మరీదల సభ్యుల కృతజ్ఞతతో సమర్పించు జ్ఞానపూచెండు 500, దివ్య సప్రసాద ఆశీర్వాదములు 500, జపమాలలు 500, స్లేవ మార్గములు 500, సుకృత జపములు 500, త్యాగక్రియలు 500 సమర్పిస్తున్నాం. మీ ఆధ్వర్యంలో మా మరీదల అభివృద్ధిని కాంక్షిస్తూ ఉత్తేజపరచుచున్నందులకు, మరీమాత ఎడల సద్భక్తిని పెంపొందించు మాటలు పలుకుచున్నందులకు వందనములు. దేవాది దేవుడు మిమ్మల్ని ఎల్లవేళలా కాచి కాపాడి పరిశుద్ధాత్మతో నడిపిస్తారని మేమందరము ప్రార్థించుచున్నాము. ఇట్లు మరీదల సేవయందు మరీదల సభ్యులు.